నీళ్లు విదల్చడం వల్ల సూర్య యొక్క శక్తి ఆదివారం సూర్య భగవానుడి శక్తి సోమవారం నుంచి శనివారం వరకు ఎంత జుట్టుకు నూనె రాసుకోకూడదు, సూర్యనారాయణమూర్తి ఎదురుగా కూర్చుని పళ్ళు తోముకోకూడదు, ఇన్ని దోషాలు ఉన్నాయి. అలాంటివన్నీ కూడా సాధ్యమంత వరకు ఆదివారం పూట ఏంటంటే మాకు ఆదివారమే ఖాళీ కుదురుతుందండి, చాలా వారాలు ఉన్నాయి ఇంకా తినడానికి. ఆదివారం పూట సాధ్యమైనంత వరకు కొద్దిగా వాటిని అవాయిడ్ చేస్తారని మా యొక్క ప్రార్థన. ఆదివారం పూట మధ్య మాంసాలు కటింగ్ చేయించుకోకుండా ఉండడం, నూనె రాసుకోకుండా ఉండడం, సాధ్యమైనంత వరకు ఆ రోజు ఒంటిపూట తినడం, అంటే తినడం మానేమని చెప్పనండి, మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్. ఆ యొక్క సూర్య భగవాను స్నానం చేయగానే నమస్కారం చేసుకుని ఒక్క 4 ఆదివారాలు అలా చేసి అందరూ ఇచ్చిన డబ్బులతో వస్త్రాలు కొని పంచపాత్రలు అర్ఘ్యప్రదానానికి సూర్య భగవానుడికి ఇచ్చేటువంటి అర్ఘ్యపాత్రలకి పంచపాత్రలు అన్నీ కూడా ఆ యొక్క కొత్తవి ఇచ్చి వారికి వరుణ అండి, అంటే అయ్యా మా అందరితో వరుణ అంటారండి, ఆ యొక్క వరుణ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా మనసులో సూర్యదేవాయ నమః అని ప్రార్థన చేసుకోండి. ఒక్కసారి చెప్పండి అందరూ కూడా. మమ శరీర వాత పిత్త కపోద్భవ నానాకారణ జ్వర కుష్ఠు శ్వేత సూర్యాయ సూర్యాయ దివిక్షతే లోకస్పృతే లోకస్పృతే దివిక్షతే సూర్యాయ సూర్యాయ దివిక్షతే లోకస్పృతే దిక్షతే లోకస్పృతే లోకస్పృతే దివిక్షతే దివిక్షతే లోకస్పృతే లోకం లోకం లోకస్పృతే స్పృతే లోకం లోకం లోకస్పృతే లోకస్పృతే లోకమస్మా అస్మై లోకం లోకస్పృతే లోకస్పృతే లోకమస్మై లోకస్పృత ఇతి లోక ఇంటర్వ్యూ అయిపోతుంది, లేకపోతే సినిమా కాదు. మొదలుపెట్టిన తర్వాత 1 గంట లేట్ అవ్వచ్చు, 1 గంట ముందు అవ్వచ్చు. ఇప్పటి వరకు ప్రీత్యర్థం పద్మిని ఛాయ ఉష సంజ్ఞ సమేత సవిత్రు సూర్యనారాయణ దేవత ప్రీత్యర్థం మాఘమాస ప్రయుక్త భానువాసర తిథౌ తిథౌ మహాపర్వదినే శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున మన నర్సీపట్నం ప్రాంతంలో ఉండేటటువంటి పురోహిత అర్చకులందరూ కూడా కలిపి కూర్చుని అత్యంత వైభవంగా పురప్రజల యొక్క సహకారంతో ద్వాదశ యంత్రార్చన సహిత సూర్య నమస్కార సౌరయాగం అనేటటువంటి అత్యంత పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశము మాఘమాసము సూర్యుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము. ఆ మాసములో ఆదివారం ఇంకా అత్యంత ప్రీతికరం. ఆ రోజున ఈ కార్యక్రమాన్ని చేస్తే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంతో బాగా ఉండి ఐశ్వర్యాన్ని పొందుతారు అనేటటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో మన ప్రాంతం అంతా కూడా బాగుండాలని చెప్పి సంకల్పం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి కూర్చుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి తరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వస్తి. పట్నంలో మా పురోహిత అర్చక స్వామి అందరూ కూడా ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఏదో మంచి కార్యక్రమం తలపెట్టి ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మేము అందరి మనసారా వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం.